గైస్ నేనైతే మా వైఫ్ మీద ప్రాంక్ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే మనం కెమెరా ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మేడం గారు వస్తారు, చూద్దాం ఇక్కడ ఎలా ఉన్నదో సెట్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది, చూద్దాం. మేడం వస్తారు, ఇప్పుడు ఒక ఆట ఆడించేద్దాం. ఏం చేస్తున్నావు? కొంచెం వర్క్ ఉంది, ఫైల్స్ పంపించాలి. మార్నింగ్ మనం టిఫిన్ చేసాం కదా, బొంబాయి చట్నీ తిన్నాం కదా, కడుపులో ఏదో గడపడేమో ఉంది, అదొకలా ఉంది. సరే ఏం చేయాలి? వర్క్ అయిపోయిన తర్వాత మజ్జిగ కలిపి చూస్తాను, కొంచెం కడుపు చల్లబడుతుంది. నేను ఒక వాకింగ్ లా చేస్తాను, తెలియము. ఏంటి చెప్పాను కదా, కొంచెం గ్యాస్, బొంబాయి చట్నీ కంట్రోల్ చేసుకో. ఇంకేంటి వామప్లో కావాలి, ఇంకేంతాం అనుకో. నువ్వు ఫస్ట్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఇందప్పటి నుంచి వర్క్ అవ్వడం లేదు. ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటి పిచ్చిలేసిందా? నన్నేం చేయమంటావు? వాష్రూమ్కి వెళ్ళు. ఏంటిగా నేను వర్క్ చేసుకోవాలి, దొరుకుతానండి. నాకు వర్క్ ఉంది, నువ్వు కావాలని డిస్టర్బ్ చేస్తాను. నా ముందుకి ఎందుకు వచ్చి ఇవి డ్రామా మొత్తం చేస్తాను. పట్టు కూర్చో. డ్రామా ఏంటి? డ్రామా ఏం చేస్తాను నేను? సరే కూర్చుంటా. నా పక్కకి ఎందుకు వచ్చావు? ఫ్యాన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. అక్కడ కూడా ఉంది ఫ్యాన్, కాలు కూడా ఉంటుంది. కాలు ఊపుకో. మినిమం సెన్స్ ఉండాలి తెలుసా? ఇక్కడ వర్క్ చేస్తాను నేను, ఆ మాత్రం అర్థం చేసుకోలేదు. అంటే నువ్వు వర్క్ చేసే మాత్రం నువ్వు రావద్దు, దగ్గర రావద్దు, డిస్టర్బ్ చేయగలంటావు. ఏంటిది? మెంటలోడువా? బుర్ర లేదా? వాష్రూమ్కి వెళ్ళిపోయి కంపెనీ అయితే వాష్రూమ్ రావట్లేదు. వాష్రూమ్ రాకపోతే వీళ్ళు బాగా తిని వస్తుంది. సరే ఏం చేస్తా, నేను హెల్ప్ కావాలా? నాకు నీ హెల్ప్ వద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇలా రూమ్కి వెళ్ళు. కాదు, ఏమైనా చెప్పు, ఏమైనా చేయమంటే అవసరం లేదు. చేస్తాను. పిచ్చా పక్కన కూర్చో
ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను? నేనే ఎంత చేశాను. వర్క్ ఉందో తెలుసా? ఇప్పుడు నాకు పంపించాలి బొంబాయి అతనికి. చట్నీలో వస్తే నేనే నీ చేయను. బొంబాయి చట్నీ. ఎక్సర్సైజ్ చేస్తాను అవుతుంది అని చెప్పి ఆగట్లేదు నన్ను ఏం చేయమంటారు చెప్పు ఎక్సర్సైజ్ చేస్తే అవుతుందా? జడ్డోడుగా? నేను పక్కన కూర్చుంటాను లేకు, లేకు, లేకు. ఛీ. మేడం వాళ్ళకి వెళ్ళిపోయారు మనం రివీల్ చేసేద్దాం హలో మేడం జీ నేను రాను. ఒకసారి రా బయటకు వస్తే తెలుస్తుంది ఓయ్ హలో ఏంటి? ఇట్స్ ప్రాంక్ హౌ ఇస్ ఇట్ వర్క్ ఉన్నప్పుడు నీకు ఫ్రెండ్ ఏంటి నాకు అర్థం కాదు. ఇట్స్ ప్రాంక్ మేడం గారు అయితే వెళ్ళి కూర్చున్నారు కూల్ చేయాలి కానీ ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను గైస్ మీరు ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మేము కొత్తగా చేసి తీసుకొస్తాము ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్